నమస్తే. ప్రస్తుతం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున హైదరాబాద్లో సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి ఇదే క్రమంలో ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర చీకోటి ప్రవీణ్ గారు కూడా వచ్చిన్నారు. ఇక్కడ కలుద్దాం, మనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. జై భీమ్. జై భీమ్ అన్న. ఎట్లా చూస్తారన్న, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. మీకేమనిపిస్తూ ఉన్నది? ఇప్పుడు గడిచిన ఒక సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అంబేద్కర్ గారి ఆశయాలు ఏమన్నా ముందుకు పోయే దిశగా అడుగులు వేస్తున్నాయన్న? బీజేపీ ఆధ్వర్యంలోనే అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు సాగుతాయి. ఆల్రెడీ బీజేపీ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు. ఈ ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ అంత ప్రేమ ఉంటే 55-60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ హయాంలో మరి ఒక అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు లేదండి పార్లమెంట్లో? గతంలో నెహ్రూ గారు అంబేద్కర్ గారిని ఓడించే ప్రయత్నం చేసినారు. ఇవాళ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చిన ఘనత ఇవాళ బీజేపీ పార్టీ. ఇవాళ అంబేద్కర్ గారు చేసిన సేవలని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతదేశంలో ప్రతి మండల స్థాయిలో ఇవాళ 13 రోజుల పాటు ఒక పండగ వాతావరణం ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక పండుగను నిర్వహిస్తున్నాం. ఇట్లా చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? వీళ్ళు శాత కాదు, చేసేటోళ్ళ మీద దుమ్మెత్తి వేశారు అక్కడ. ఇలా అందరూ ప్రజలు గమనించినందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏం పరిస్థితులు ఉందో అందరికీ. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం మేము అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే కాన్స్టిట్యూషనల్ బుక్ పట్టుకొని మరి ప్రచారాలు కావచ్చు, ఎలక్షన్స్ మూమెంట్లో కూడా అదే ఆ కాన్స్టిట్యూషనల్ బుక్ పట్టుకొని తిరిగిర్రు తెలంగాణలో. ఇప్పుడు అంత ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఎటువైంది ఆ ప్రేమ? ఇవాళ బీజేపీ అంబేద్కర్ గారి ఆశయాలకు పెద్దపీట వేస్తురని ఇవాళ బాధ అవుతుంది ఆయనకి. ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత బాంబేకి వారి పార్థివ దేహాన్ని తీసుకురానికి వాళ్ళ భార్యని డబ్బులు అడిగిన నీచ సంస్కృతి కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి వారిపై ఎంత ప్రేమ ఉందో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంటే ఇక్కడ అంబేద్కర్ వర్ధంతికి ఏదైతే గేట్లు క్లోజ్ చేసిరు, ఎవరు వచ్చినా కూడా దర్శించుకోనియకుండా చేసి వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ పోయారన్న పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు జయంతికి మళ్ళీ గేట్లు ఓపెన్ చేసారు. ఇదంతా అంబేద్కర్ గారి మీద ప్రేమతోనే అనుకోవచ్చా? వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో గతంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. ఇవాళ ఓర్వలేని పరిస్థితులు ఉంది. ఇవాళ భారతదేశంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివాళి ఇస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఉట్టి తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ప్రతి మండల స్థాయిలో ప్రతి గ్రామంలో పోయి బీజేపీ కార్యకర్తలు అంబేద్కర్ గారు చేసిన ఈ సేవని గుర్తు చేస్తూ ప్రజలకి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఇవాళ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకి అంబేద్కర్ గారు చేసిన సేవలని స్మరిస్తూ గుర్తిస్తూ మరి ఇలా ప్లకార్డ్ రూపంలో కానీ ర్యాలీల రూపంలో కానీ వారిని గుర్తు చేసుకుంటున్నాం. అంత ఘన నివాళి ఇస్తుంటే వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. రైట్. ఫైనల్గా ఏమనిపిస్తూ ఉన్నదన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉంటే 16 నెలలు అవుతుంది దాదాపుగా. సన్న బియ్యం అని చెప్పి మళ్ళీ ఒక పథకం తెచ్చిర్రు. ఇచ్చినటువంటి పథకాల మీద మీరు హ్యాపీనా? ఇప్పుడు కేంద్రం ఇచ్చే పథకాలని పేరు మార్చి ఇస్తే ప్రజలు చూస్తురండి. అలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు, సతుమితం అవుతున్నారు. ఎంతసేపు కమిషన్లు దండుకుందాము, ఈ ల్యాండ్ కబ్జాలు చేద్దామా, హిందుత్వవాదులపై కేసులు పెడదామనే ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెప్పవచ్చు. రైట్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మహేందర్. ఓకే, ఏదైతే భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగం ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదు. ఆయన జయంతి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకొని మంచి పరిపాలన, దేశ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో బీజేపీ అంటే బడనోళ్ళు కావచ్చు, లేకుంటే భారతదేశం పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తులు కావచ్చు, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏవైతే 6 రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంవత్సరంలో, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, లేకుంటే శ్యామప్రసాద్ ముఖర్జీ కావచ్చు, లేకుంటే ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, అందులో భాగంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి కూడా ఉన్నది దాంట్లో. అంటే మాకు అంత చిత్తశుద్ధి ఉంది. ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి గారు పార్లమెంట్లో చిత్రపటం పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంబేద్కర్ గారికి ఒక నిలువెత్తు విగ్రహాన్ని మన యొక్క ఏదైతే పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారతదేశ ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వము ప్రచురించడం జరిగింది. అంటే ఆ చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ కొంతమంది బుక్కులు పట్టుకొని ఈ యొక్క అంబేద్కర్ని అనే ముసుగులో ఉండి చేసి అంబేద్కర్ గారికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలు అలా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచి అయినా బుద్ధి ఉంటే, ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీరు ఇప్పటి నుంచి ఆ రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని ఆ రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించాలంటే దాన్ని కొంచెమని అమలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఒక సందర్భంగా ఇప్పుడు రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సేవ్ కాన్స్టిట్యూషన్ అంటూ ఉన్నది. అంటే ఇప్పుడు
ఆ దిశగా అడుగులు వేస్తలేదన్న కాంగ్రెస్? 100% వేయట్లేదు. నేను ఏమంటున్నాము, భారత రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తినే ఈరోజు ఓడగొట్టారు కదా. అప్పుడు ఆయన యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టే పరిస్థితి లేకుండా వచ్చింది కదా. ఆయన విగ్రహాన్ని పెడతాంటే కూడా ఒప్పుకున్న పరిస్థితే లేకుండే కదా. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అన్ని రకాలుగా అడ్డం పెట్టింది ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే వీళ్ళని వ్యతిరేకంగా చేసింది మొత్తం మీద. నేను ఏమంటున్నానంటే ఒక బిల్లు పాస్ అయినప్పుడు దాన్ని మేము అమలు చేయమని చెప్పేసి ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతుంది వీలే కదా. వక్ఫ్ బోర్డు ఒక చట్టం జరిగింది రాజ్యాంగం ప్రకారం చట్టం జరిగింది, దాన్ని మేము అమలు చేయనీయమని చెప్పేసి బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. నిజంగా ఈరోజు అంబేద్కర్ కనుక బతికున్నట్టయితే వీళ్ళని పొరిమేర దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా వెనకడగకపోయేది. అయితే వర్ధంతిలో ఏదైతే ఇప్పుడు గేట్లు మూసి ఇక్కడికి వచ్చినటువంటి పక్క రాష్ట్రాలలో కూడా దర్శించుకోకుండా రిటర్న్ పంపించేసే ప్రయత్నం చేశారు గతంలో. మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛందంగా గేట్లు ఓపెన్ చేసిర్రు, దర్శించుకోవడానికి అన్ని అనుమతులు ఇస్తూ ఉన్నారు. పెద్ద అంబేద్కర్ గారు 125 ఫీట్స్. ఏం చెప్తారు దీని గురించి? ఎవరైనా కానీ ఇల్లీగల్గా పోతే అది ఏ పాట అయినా సరే ప్రజలకు వ్యతిరేకంగా పోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఈ ప్రజలే చూపిస్తారు. ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమ ఉండాలి, లేకపోతే ఎందుకు మొన్నటి వరకు విద్యార్థుల మీద కానీ యువకుల మీద కానీ లేకపోతే రైతుల మీద కానీ జులుం చూపిలేరా? ప్రజల మీద వ్యతిరేక ఎస్సీ యూనివర్సిటీల మీద రాజ్యాంగానికి వ్యతిరేకం పోయినట్టే కదా. అంబేద్కర్ ఏమన్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉండాలి, అందులో విద్యార్థులు ఉండాలి, విద్యార్థులు బాగుండాలంటే అవన్నీ వేలం వేస్తున్నట్టు సందర్భం వ్యతిరేకత వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు నెమరు వేసుకుంటూ ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయమే. మేము గతంలో మేము పోరాటం చేసినాం. విగ్రహం పెట్టింది ఎందుకు గురించి అంటే అందరూ కూడా చేయాలి. ఇందిరా పార్క్ దగ్గర ఏది ధర్నా చేయాలి అంటే స్వాతంత్రం ఉన్నది కదా, మనకు మాట్లాడే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది. అవన్నీ కూడా కాలరాశి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు చేసిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏమంటే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఏదైతే తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తారో అట్లాంటి వ్యక్తులను మాత్రము గట్టిగా తరిమి కొట్టాలి ప్రయత్నం చేస్తారు.